ఎన్నెలకి ముద్ద. అమ్మా, సత్యమేవ జయతే అంటే ఏంటమ్మా? ఏటమ్మా ఎందుకలా అడుగుతావు? మా స్కూల్లో మాస్టర్ అడిగారమ్మా. సత్యమేవ జయితే అంటే నీకు మాస్టర్ చెప్పలేదా? తర్వాత చెప్తానన్నారు. అదేంటో చెప్పు. ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుంది, అసత్యం ఓడిపోతుందని అర్థం. సత్యం అంటే? సత్యం అంటే దీనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? సత్యం అంటే నాన్న రోజు సారా తాగడం సత్యం, వచ్చి మనల్ని తిట్టడం సత్యం. చెన్నెలా, చిన్నపిల్లలతో ఏంటి ఆ మాటలు? ఏమే, నాకు అన్నోటి ఇచ్చు. ఏమే, వడిచావా? ఇదిగోనయ్యా. త్వరగా త్వరగా. ఏంటి ఇవాళ సారా కొట్టికి ఏమైనా సెలవేటి తాకుండా ఇంటికి చేరినావు? నేను తాగలేదని నీకెలా తెలుసా? ఓ అబ్బో, ఎటు గాని అలా ఇల్లు గుర్తుకొచ్చిందంటే సాలదా ఏంటి? ఇది తెలుసుకోవడానికి బెమ్మ విద్య కావాలా ఏంటి? ఇవాళ కూడా లారీ కిరాయి దొరకలా. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆదిహోనని గుర్తొచ్చింది. సరే, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అని వచ్చేసా. ఏందయ్యో, ఎప్పుడూ లేంది ఇలా పిల్లలో గిల్లలని మాట్లాడుతున్నావేంది? అదేంటి అలా అంటావు? సరదాగా అందరినీ షికారు తీసుకెళ్దామని వచ్చాను. ఇంకా నయ్యం, గోదాట్లోకి తీసుకెళ్తానని చెప్పలేదు. పోలేనవే, అక్కడికి వెళ్తే పోలా? ఏమా, గోదాట్లోకి పోదాం. ఏయ్, మీరు ఊరుకోండి. చూడయ్యా, నువ్వు తాక్కుండా ఇంటికొస్తే అదే మాకు పెద్ద పండగ. ఈ పడవ శికార్లు ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పు, డబ్బులు దండగా. ఇదేనే నీతో వచ్చిన గొడవ. నేను ఒకటంటే నువ్వు ఒకటంటావు. సరే, నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఏమా ఎన్నెలా, నువ్వే మాట్లాడలేదు? మీ అమ్మలాగా నీకు వెళ్ళడం ఇష్టం లేదా? ఇష్టమే నాన్న, కానీ డబ్బులు అడుగుతారుగా. బలిదనువే, ఇక మనకి డబ్బుతో పని లేదు. మన సమస్యలన్నీ పోయినట్టే. ఏంటి సమస్యలు పోయినాయా? పోయా అంటే ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, అంతే. సరేనా? సరే కాదు, అదే ఎలా ఈలు పడుతుంది అని అడుగుతున్నాను. అవన్నీ ఆడ చెప్తాగా. ముందు పిల్లలకి అన్నం పెట్టి ఆడ రెడీ చేయి. నేను వచ్చి తింటాలే. వాళ్ళకి త్వరగబెట్టు. ఏంటి ఇవాళ మీ నాన్న ఎంతగా ఉన్నాడు? నేను వచ్చి తింటాలే. వాళ్ళకి త్వరగబెట్టు. ఏంటి ఇవాళ మీ నాన్న ఎంతగా ఉన్నాడు? సర్లే, మీరు పట్టండి. తొందరగా తినేసి మనం వెళ్ళిపోదాం. నువ్వు పట్టమ్మా నా బంగారు.
అందరినీ ఒకేసారి తోసేయాలంటే కుదరదు. ఎలా? ముందు పిల్లల్ని పడేసి ఆ తర్వాత లక్ష్మిని తోసేసి నేను దూకేయాలి. భలే ఉంది కదా. యావయ్యా, పెళ్ళి ఏడుతోంది. ఇంకెంతసేపని ఇక్కడిక్కడే తిరిగేది? వెనక్కి వెళ్ళిపోదాం రాయ్యా. వెళ్ళిపోదాం. అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళిపోయేది? చుట్టూ ఉన్న నీళ్లు చూస్తుంటే నాకే భయం వేస్తుంది. అసలే చిన్న పిల్లలు. ఒకవేళ పడవలో పొరపాటున జరగరానిది జరిగిందే అనుకో, మన పరిస్థితి ఏంటి? ఓ లచ్చమ్మో, నా పడవలో అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. నేనుండగా మీకేం భయం లేదమ్మా. అరే, వీళ్ళని మర్చిపోయానే. నేను చేసేదంతా వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఏమోనయ్యా, నాకు చాలా భయం వేస్తుంది. ఏదైనా జరగడానికి జరిగితే నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? నేను గజీతగండమ్మా. అవును, ఈ గోదాటిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా యాగ బిగిని ఈదేగలను. నిజమా? అంత దూరం ఎలా ఈత కలిగావు? మరి నేనంటే ఏమనుకున్నావు? యావయ్యా, పెళ్ళి ఏడుతోంది. ఇంకెంతసేపని ఇక్కడిక్కడే తిరిగేది? వెనక్కి వెళ్ళిపోదాం రాయ్యా. వెళ్ళిపోదాం. అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళిపోయేది? చుట్టూ ఉన్న నీళ్లు చూస్తుంటే నాకే భయం వేస్తుంది. అసలే చిన్న పిల్లలు. ఒకవేళ పడవలో పొరపాటున జరగరానిది జరిగిందే అనుకో, మన పరిస్థితి ఏంటి? ఓ లచ్చమ్మో, నా పడవలో అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. నేనుండగా మీకేం భయం లేదమ్మా. అరే, వీళ్ళని మర్చిపోయానే. నేను చేసేదంతా వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఏమోనయ్యా, నాకు చాలా భయం వేస్తుంది. ఏదైనా జరగడానికి జరిగితే నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? నేను గజీతగండమ్మా. అవును, ఈ గోదాటిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా యాగ బిగిని ఈదేగలను.
నిజమా? అంత దూరం ఎలా ఈతగలిగావు? మరి నేనంటే ఏమనుకున్నావు? అందర్నీ నెట్టేసి ఆళ్ళని కాపాడకుండా ఈణ్ణి ఆపగలిగితే చాలు. ఆ తర్వాత నేను ఎలాగలాగ సావచ్చు. ఓ పాలు ఏమైందో తెలుసా? ఏమైంది? చెప్తానండి మరే. ఇదే పడవలో 10 మందిని తీసుకెళ్తా ఉంటే పెనుగాళ్ళు వచ్చి పడవేమో తిరగబడిపోయింది. అందరూ గోదాట్లో పడిపోయారు. అందరూ చచ్చిపోయారా? ఎవరు చావలేదు. అదెలా సాధ్యం? ఆ పక్కనే నేనున్నాను కదా. నువ్వుంటే బోర్లా పడ్డ పడవని తిరగేసి ఒక్కొక్కరిని చేపలు పట్టినట్టు పట్టి పడవలో వేసేసి అవతలొడ్డు చేర్చేశాను. నువ్వేం భయపడద్దమ్మా. అయినా పిల్లలున్న చోట దేవతలు తోడుంటారంటమ్మా. మీరేం భయపడకండి. మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఒడ్డు చేర్చే బాధ్యత నాది. ఏరయ్యా, ఆ? పడవ తిప్పేమంటావా? ఆ, ఆ. తిప్పేసే. రే పడవ తిప్పరా.